మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చేసుకునే ఈజీ అండ్ టేస్టీ బన్ దోశ. స్పాంజీ బన్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేయండి. చిన్న కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యాక దోశ పిండి ఉంటుంది కదా, దానిలోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ ని ఒక గరిటెడు వేసుకోవాలి. వన్ సైడ్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈజీ అండ్ టేస్టీగా స్పాంజీ బన్ దోశ రెడీ. వీటిని ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ గా బన్ దోశ ఎలా చేయాలో చూసారు కదా, ఇంకెందుకండి మరి లేటు, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ ని ఫాలో అవ్వాలి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.